నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 19న తేదీన అనామిక షాపింగ్ వెళ్దామంటే కార్స్ వదిన దగ్గర ఉన్నాయి అని చెప్పడంతో కోపంతో ఊగిపోతుంది. అనామిక ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి రెచ్చగొడుతుంది. ఆమె ఆఫీస్కు వెళ్తుంది కదా, నీ దగ్గరేనా తాళాలు పెట్టుకోండి, లేదంటే నాకైనా ఇవ్వండి, ఏదో ఒకటి తేల్చండి అని అంటుంది. దీంతో ధాన్యలక్ష్మి ఆవేశంతో కోడలిని లాక్కుని హాల్లోకి వస్తుంది. అపర్ణ ఏంటి అని అడుగుతుంది. నేను, నా కోడలు, మా ఆయన, నా కొడుకు ఇంటి పనులు చేస్తారంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నీ కోడలు మాత్రమేనా నా కోడలు, ఈ ఇంటి కోడలు కాదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు ఏమైందని అపర్ణ, ఇందిరాదేవి అడుగుతుంది. కావ్యను మాత్రమే ఈ ఇంటి కోడలుగా చూస్తున్నారని ధాన్యలక్ష్మి అంటుంది. దుగ్గిరాల వంశంలో పెద్ద కోడలికే పీఠం వేస్తారా అని అడుగుతుంది. దీంతో ప్రకాశం కలుగజేసుకుని పుట్టింటికి పంపిచేస్తా అంటూ ఫైర్ అవుతాడు. సుభాష్ ఏమైందని అడుగుతాడు. మీకు ఎందులో తక్కువ చేశారు, ఏమైందని అడుగుతాడు. నీకు అన్ని హక్కులు, అధికారులు ఉంటాయని అంటాడు. అనామిక కళ్యాణ్ను షాపింగ్ తీసుకువెళ్లమని చెప్పిందట. అయితే కార్స్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయంట. ప్రతిదీ కావ్యను అడిగి తీసుకోవాలా అని ధాన్యలక్ష్మి అంటుంది. కళ్యాణ్ మాట్లాడుతూ, నాకంటూ ఖర్చులు ఉండవని కార్స్ లాకర్లో పెట్టమని నేనే పెద్దమ్మకు ఇచ్చాను. ఇప్పుడు ఆ తాళాలు కావ్య వదిన దగ్గర ఉన్నాయి, నేను అడిగి తీసుకువస్తాను అని చెప్పాను. ఈలోపే అత్తకోడాళ్లు ప్రపంచం మునిగిపోయినట్లు చేశారు అంటూ చెప్పుకువస్తాడు ధాన్యలక్ష్మి. చివరకు నా కోడలకు బాధ్యతలు అప్పగించమని అడుగుతుంది. అది విని ఇంట్లో వారంతా షాక్ అవుతారు. దీంతో స్వప్న కూడా ఫైర్ అవుతుంది. అదండి విషయం. ఇంట్లోని బాధ్యతల కోసం ఇంత చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన పిల్లకాకి అనామికకు ఇంటి బాధ్యతలు అప్పగించాలా వెటకారంగా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మికి గట్టిగానే స్వప్న గడ్డి పెడుతుంది. అపర్ణ కూడా ఇవ్వడం కుదరదని చెప్పి పంచాయతీకి చెక్ పడుతుంది. కళ్యాణ్ కు చివరగా, నీ కార్డ్స్ నీ దగ్గరే పెట్టుకో, ఎంతైనా ఖర్చు పెట్టుకో, నీ పెళ్ళాం చేతిని నువ్వే పట్టుకుని తిరుగు, నీ అమ్మ చేతికి అప్పగించకు అని అపర్ణ చెప్తుంది. ఇక మరోవైపు ఆఫీస్కు రాజ్ వెళ్లి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బావ వస్తున్నాడు అంటూ వెళ్లి 2 గంటలు దాటింది, ఇంకా రావడం లేదు. శృతిని పిలిచి అడుగుతాడు, కావ్య ఎందుకు రాలేదు అని. నాకు తెలియదు అని శృతి చెబుతుంది. తెలుసుకునే బాధ్యత లేదా అని రాజ్ సీరియస్ అవుతాడు. ఇంతలో శ్వేత కూడా వస్తుంది. ఎయిర్పోర్టుకు వెళ్లి 3 గంటలు దాటింది, ఇంకా రాలేదు అని రాజ్ అనుకుంటాడు. రాణి వచ్చాక చెప్తా దాని సంగతి అని అనుకుంటాడు. మరోవైపు అనామిక, కళ్యాణ్ షాపింగ్ వెళ్తుంటారు. ఇంతలో అప్పు బైక్ మీద వస్తుంటే ఎదురుగా వీరి కారు వచ్చి గుద్దబోతుంది. సీరియస్ గా అనామిక, అప్పు గొడవ పడుదామని అనుకుంటారు. ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. బ్రో అంటూ కళ్యాణ్ మాట్లాడుతాడు. అనామిక మాత్రం వెటకారంగా మాట్లాడుతుంది. పదా వెళ్దాం అని కళ్యాణ్ అంటే, అప్పుతో మాట్లాడి వస్తాను వెళ్ళు అని చెప్తుంది అనామిక. దీంతో కారులో కూర్చుంటాడు కళ్యాణ్. అనామిక రెచ్చిపోయి మాట్లాడుతుంది. దీంతో అప్పుకు కోపం వచ్చి, ఇప్పుడు కూడా కళ్యాణ్ను నేను సొంతం చేసుకోవాలి అనుకుంటే ఎంతో సమయం పట్టదు. కళ్యాణ్ మంచివాడు, సరిగ్గా కాపురం చేసుకో అని చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో కావ్య బావ కారులోంచి దిగుతాడు. రాజ్ కూడా దొంగచాటుగా చూస్తుంటాడు.